రాయలసీమలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ రాజకీయాన్ని తెలంగాణకి తీసుకెళ్ళి ఏకంగా భారతీయ జనతా పార్టీతో అలాంటి ఫ్యాక్షన్ రాజకీయం నడిపారు గతంలో కేసీఆర్. ఏంటది? వాస్తవంగా తెలంగాణ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే రాయలసీమలో ఫ్యాక్షనిస్టులు ఒకడిని వేసేసారనుకోండి, వాడిని అరెస్ట్ చేయనీయకుండా ఉండడానికి అవతల వాళ్ళ మీదన ఇంకొక కేసు పెడతారు. తద్వారా ఇద్దరు కలిసి కాంప్రమైజ్ అవ్వాలి తప్పించి నిజమైనటువంటి న్యాయం జరగకూడదు. ఎవరైతే హత్య చేసినటువంటి వాడు హత్యకు గురైన కుటుంబం మీద ఒక కేసు పెట్టిస్తాడు ముందుగానే. తద్వారా కాంప్రమైజింగే తప్పించి కథ నడవనీరు. అందుకని బయట పొడుచుకు చేస్తారు తప్పించి చట్ట ప్రకారం ఉండదు. ఇట్లాంటి నేచరే కవితకి అరెస్ట్కి రెడీ అవుతున్నటువంటి సందర్భంలో దాన్ని కంట్రోల్ చేయడానికి ఏకంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి సంతోష్ జీనే జైల్లో పెట్టించడానికి కుట్ర పన్నారు ఆ రోజున కేసీఆర్. అందులో భాగంగా ఉన్న ఇద్దరు స్వామీజీలు, ఆయన ఎవరో కూడా ఎవరికి తెలియనటువంటి వాళ్ళు వచ్చేసేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళతో మాట్లాడారు, సంతోష్ జీతో మాట్లాడేశారు, ఎమ్మెల్యేలను కొనబోయారు, ప్రభుత్వాన్ని కుప్పకొల్చిపోయారంటే ఒక పెద్ద నాటకం ఆడారు. కాకపోతే తుస్సుమంది అది కాస్త. ఆ తర్వాతన ఏం జరిగింది? కోర్టులు జోక్యం చేసుకుని దాన్ని తీసి పక్కన పెట్టినాయి. అందులో నిందితుడైనటువంటి నందు ఇప్పుడు బయటకు వచ్చారు. అసలు ఆ స్వామీజీ పరిచయం చేసిందే శ్రవణ్ అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. గతంలో కాంగ్రెస్ అంటే ఒకప్పుడు ఉద్యమకారుడు, తర్వాత కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళి అందులో ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నించినటువంటి శ్రవణ్, చివరికి గవర్నర్ అడ్డుపెట్టడంతో ఆగినటువంటి శ్రవణ్ ఇప్పుడు అందులో కీలకమైనటువంటి పాత్ర అంట. అతను పరిచయం చేసిన వాళ్ళతో అంటే కేసీఆర్ఏ స్వామీజీలు పరిచయం చేసి కేసీఆర్ఏ అక్కడ బీజేపీ వాళ్ళు వచ్చేలా ఏది బీజేపీ వాళ్ళని రప్పిద్దాం అనుకో, వాస్తవంగా బీజేపీ వాళ్ళని కాదు రప్పించి బీఆర్ఎస్ వాళ్ళని బీఆర్ఎస్ఏ కొనుగోలు చేసినట్టు నాటకం ఆడి అది బీజేపీ మీదకి తోసేద్దాం అనుకుంటూ బండి సంజయ్ని అరెస్ట్ చేసేద్దాం అని కుట్ర పన్నినటువంటి కేసీఆర్కి సంబంధించినటువంటి వైనాన్ని ప్రశ్నిస్తున్నటువంటి నందు నేను బాధితున్నా, ఎందుకంటే ఇతనే తీసుకొచ్చి యాడ్ చేసింది, నాకు అప్పచెప్పిందే శ్రవణం, వాళ్ళని పరిచయం చేసిందే, నాకేం సంబంధం అంటూ సిబిఐ దర్యాప్తు కోరుతున్నారు. మరి ఎప్పటికన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి సిబిఐ దర్యాప్తు ఒప్పుకుంటుందో లేదో చూడాలి.